యోబు గ్రంథం దగ్గరికి రండి ఒకసారి. యోబు గ్రంథంలో చెప్పండి 4వ అధ్యాయం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చదివిద్దాం ఒకసారి. అందులో ఒక మాట రాయబడింది. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 4:6. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నీ భక్తి. అందరూ ఈ మాట నాతో చెప్పండి. నీ భక్తి. ఎవరి భక్తి అటది? ఎవరికి ఉండాల్సిన భక్తిది? మీ తాతగారికి ఉండాల్సిన భక్తే, లేకపోతే మీ మామగారికి ఉన్న భక్తే? ఎవరి భక్తి అటది? నీ భక్తి నీకు ధైర్యం పుట్టిప్పదా. అంటే భక్తి చేయాల్సింది ఎవరన్నమాట? ఎవరికి వారుగా భక్తి చేయాలి, ఎవరికి వారుగా భక్తిలో ఎదగాలి. భక్తి దేవుని లేఖను సెలవిస్తాం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా. కొన్నిసార్లు ప్రక్కోళ్ళ భక్తి ధైర్యం వచ్చేస్తుందేమో అనుకుంటాం, కానీ బైబిల్ సెలవిస్తున్నమాట ప్రక్కోళ్ళ భక్తి అలా ఉంచు, నీ పూర్వీకుల భక్తి అలా ప్రక్కన పెట్టు. అసలు నీకున్న భక్తి ఏంటా అని, నీకున్న భక్తి ఎంత అని. ఎందుకు కొన్నిసార్లు నీలో కలవరం, ఆందోళన, ప్రతి చిన్న విషయానికి భయపడిపోవడం, ప్రతి చిన్నదానికి బెంబేలెత్తిపోవడం, నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో అని తీవ్రంగా ఆలోచన చేసి అలాగ అనేక రకాలైన రోగాలు తెచ్చుకోవడం, వేదన, స్ట్రెస్, స్ట్రెయిన్, ఆ యొక్క టెన్షన్ తట్టుకోలేక కొంతమంది అనారోగ్యాలు పాలైపోవడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఒక్కసారి నీ భక్తి ఏ స్థాయిలో ఉందో పరిశీలన చేయాలా. బైబిల్ చెబుతున్న మాట, నేను బైబిల్ గ్రంథాన్ని ప్రతి మాట చాలా క్షుణ్ణంగా చదువుతాను. అక్కడున్న మాట భక్తి నీకు ధైర్యం పుట్టిపోదా అంటే తర్వాత సంగతి, అది ఎవరి భక్తి అయినా అయ్యి ఉండొచ్చు అది. కానీ నీ భక్తి అనే మాట దేవుడు వాడడం ద్వారా ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా దేవుని దగ్గరికి వచ్చి ఏం చేయాలా? భక్తి చేయాలి. ఇది బైబిల్ సెలవిస్తున్న మాట. నీ భక్తి నీకు ధైర్యం పుట్టిపోదా. ఈరోజు నువ్వేదైతే దైవ కార్యక్రమాలు చేస్తున్నావో, ఏ ప్రార్థన, ఏ వాక్య ధ్యానం, ఏ సంఘ క్రమము, సహవాసంలో నువ్వు ఎదుగుతున్నావో, ఈ భక్తి నీకేం పుట్టిస్తుంది అనమాట? ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఎక్కడ చూసిన భయం, కలవరం, ఆందోళన, ప్రతికూల వాతావరణాలు. యోబు జీవితంలో అతనికి వచ్చిన శ్రమలు మామూలు శ్రమలు కాదు. నేను అడదాకా అంతా బాగానే ఉన్నట్టు అనిపించింది, లైఫ్ అంతా ఎక్సలెంట్గా ఉంది, మార్వెలస్గా ఉంది. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎవ్రీథింగ్ గాట్ చేంజ్డ్, ఎవ్రీథింగ్ కొలాప్స్డ్. సమస్తం కూడా కోల్పోయాడు. తనకున్న ఆస్తులు కోల్పోయాడు, తనకున్న ఒంటెలు, గాడిదలు సమస్తం పోయినాయి. తనకున్న బిడ్డలు చనిపోయారు, 10 మంది బిడ్డలు ఎట్ ఏ టైం, ఒకేసారి. ఇట్ వాజ్ ఎ డ్రెడ్ఫుల్ పెయిన్, భయకంపితమైన భయంకరమైన పరిస్థితి. అలాంటి సందర్భంలో యోబు ధైర్యంగా ఉండగలిగాడు అంటే, అన్నీ కోల్పోయినప్పుడు, ఆరోగ్యం కోల్పోయినప్పుడు, చిల్ల పింకులతో తన యొక్క దేహాన్ని గోక్కుంటున్న ఆ సమయంలో యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని పోయినని ఒక అద్భుతమైన మాట చెప్పగలిగాడంటే, అంత ధైర్యం యోబులు ఎలా వచ్చింది అంటే అతని భక్తే అతని ధైర్యం. ప్రతిరోజు తన బిడ్డల కోసం చేసే ప్రార్థన, లేదా ప్రతిరోజు దేవుని సన్నిధిలో అతను గడిపే సమయం అతను గొప్ప ధైర్యాన్ని ఇచ్చింది. స్నేహితులు అతన్ని భయంకరంగా పొడిచినప్పటికీ కూడా, ఆదరిద్దామని వచ్చిన స్నేహితులు మొదట ఏదో కొంచెం ఆదరణకరంగా మాట్లాడినట్టు కనబడినా, ఆ తర్వాత యోబును తీవ్రంగా నిందిస్తూ అవమానిస్తూ మాట్లాడుతున్నప్పుడు, ఒక ప్రక్కన తన జీవితంలో జరిగిన బాధలు, మరొక ప్రక్కన స్నేహితుల యొక్క సూటిపోటి మాటలు తట్టుకోగలిగిన ఆ స్థాయిలో యోబు ఎందుకున్నాడో తెలుసా? అతని భక్తి యథార్థమైంది కాబట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనుషుల కోసం భక్తి చేయలే అతను. మనుషులు మెచ్చుకుంటారని భక్తి చేయలేదు. మనుషులు పొగడతారనో, లేదంటే యోబు గారికి పేరుకు ముందు పెరుగు తర్వాత 4 టైటిల్స్ ఇస్తారనో యోబు భక్తి చేయలేదు. పరముందున్న దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆ దేవుడు నన్ను కనికరిస్తాడు, ఆ దేవుడు నన్ను బలపరుస్తాడు, ఆ దేవుడు నన్ను ధైర్యపరుస్తాడు. కొన్నిసార్లు నా జీవితం నాకు వ్యతిరేకంగా నిలబడి నన్ను సవాలు చేసినప్పటికీ కూడా నా 2 కాళ్ళ మీద నేను నిలబడగలిగాను అంటే అది కేవలం దేవుడు నాకు ఇచ్చే ధైర్యమో. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా. ఈరోజు నువ్వు ఏదైతే ఆ సమయాన్ని దేవుని కోసం వెచ్చిస్తున్నావో, నీ కంఠాన్ని తెరిచి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నావు, నీ హృదయం తెరిచి నీ ప్రేమనంతా దేవుని సన్నిధిలో ఒలగబోస్తున్నావో, ఈ భక్తి వృధా అయిపోయే భక్తి కాదు. హల్లెలూయా. ఈ భక్తి వ్యర్థమైన భక్తి కాదు. లోకంలో చాలామంది భక్తి చేసేవాళ్ళు ఉన్నారు, కానీ చాలా విచారం, వాళ్ళందరూ వ్యర్థమైపోయే భక్తి చేస్తూ ఉన్నారు. వ్యర్థమైన వాటి దగ్గర భక్తి చేయడం ద్వారా వారి భక్తి కూడా నిర్వీర్యం అయిపోతూ ఉంది. కానీ అర్థవంతమైన భక్తి చేస్తున్న దేవుని బిడ్డలో ఈ భక్తి ద్వారా అపూర్వమైన అనిర్వచనీయమైన ధైర్యాన్ని వారు పొందుకుంటారు. ఏ గలిబిలలో నీవు ఉన్నావు, ఏ అసహనంలో నీవు ఉన్నావు,
ఎలాంటి సూటిపోటి మాటలు నిన్ను బాధిస్తున్నాయి, ఎలాంటి ఒంటరితనం నిన్ను వేధిస్తుంది, ఎలాంటి లోక సమాన వ్యక్తుల యొక్క మాటలు నిన్ను బాధిస్తున్నాయి. ప్రక్కన పెట్టు వాటన్నిటిని. నీ భక్తి, నువ్వు చేస్తున్న భక్తి, నువ్వు చేస్తున్న దేవుని కొరకు నువ్వు చేస్తున్న ఈ భక్తి ఖచ్చితంగా నీకు ధైర్యాన్ని, ఆదరణ ఇస్తాయని దైవజనుడిగా మీకు తెలియజేస్తున్నాను. అందును బట్టే నీ భక్తి అనే మాట వాడాడు అక్కడ. కొంతమంది ఎక్కువగా మా తాతగారు చాలా ప్రార్థన చేసేవారండి. మంచిదే, మీ తాతగారు ప్రార్థన చేశారు, ఆయన పరలోకానికి వెళ్ళారు, ఆయన రక్షణ పొందారు, ఆయన ప్రార్థనల ద్వారా ఎంతో కొంత ఆశీర్వాదం నీకు వచ్చింది. మరి రేపొద్దున నీ పిల్లలకి, నీ మనవలకి ఎవరు చేస్తారు ప్రార్థన? నీ భక్తి వద్దా? నీ భక్తి నీ తర్వాత తరాలకు ప్రయోజనకరంగా ఉండద్దా? నీ భక్తి నీకు ఆశీర్వాదకరంగా ఉండద్దా? మీ తాతగారు ప్రార్థనా పరులే, మీ మామగారు మంచి వాక్యం చదివిన వారే, మీ తల్లిదండ్రులు గొప్ప సేవకులే. మరి నీ భక్తి ఏంటి? ఆలోచించేయాలి. ఆత్మీయ తండ్రి గారు చెబుతూ ఉంటారు, ఒకసారి ఒక ఆమె ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే మూడి అనే దేవుని సేవకుడు ఆమెతో పాటు ప్రయాణం చేస్తున్నారు. ఆమె ఎదురుగుండా కూర్చున్నప్పుడు దైవజనునిగా మూడి గారు ఒక ప్రశ్న అడిగారు. అమ్మా నువ్వెవరో అమ్మా అని అడిగితే ఆమె చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా? నేను బిషప్ గారి కుమార్తెని అందట. చెప్పండి, ఎవరి కుమార్తె? బిషప్ గారి కుమార్తె. బిషప్ అంటే అది ఒక టైటిల్, అధ్యక్షుడు అని అర్థం. అధ్యక్షుడు, బిషప్ అనగా. ఆమె బిషప్స్ డాటర్. వెంటనే మూడి గారు చిన్న నవ్వు నవ్వి, నువ్వు ఇంకా రాజు కూతురు అనుకున్నానమ్మా, బిషప్ గారి కూతురుగానే మిగిలిపోయావా అన్నాడట ఆయన. ఆ మాట ఆమెకి చాలా ఆలోచింపజేసింది. నువ్వు ఇంకా రాజు కూతురు అనుకున్నాను, బిషప్ గారి కూతురుగానే మిగిలిపోయావా? యువర్ ఫాదర్ మే బి ఎ బిషప్ ఆర్ ఎ ఫౌండర్ ఆఫ్ ఎ మినిస్ట్రీ ఆర్ ఎ పాస్టర్ ఆర్ అన్ అపోజల్ ఆర్ మే బి ఎనీథింగ్. నీ తండ్రి గారు, నీ తాతగారు బహుశా చాలా గొప్ప గొప్ప లెగసీ వారు కలిగి ఉండొచ్చేమో, కానీ నీ సంగతి ఏంటి చెప్పు? వారి భక్తినంతా నీ అకౌంట్లో వేసేసుకోకు. ఈరోజు పరిస్థితి అంతా ఎలా ఉంటుందంటే, ప్రపంచంలో ఎవరో పేరు చెప్పి వీళ్ళకి కాయలం వేసుకునేలాగా ఉంది పరిస్థితి. ఓకే, ఇప్పుడు ఒక పరిచర్యను స్థాపించిన వారో లేకపోతే పరిచర్యను ప్రారంభించిన వాళ్ళు గొప్ప వ్యక్తులు, వారి పేర్లు నేను చెప్పొద్దని అంటలేదు, కానీ ఇంకా పొద్దస్తమాన వాళ్ళ పేర్లు చెప్పుకుని వీళ్ళు కాయలు అమ్మేసుకోవడం ప్రపంచంలో జరుగుతుంది. నీ పరిస్థితి ఏంటి చెప్పు? నీ భక్తి ఏంటి? నీ విశ్వాసం ఏంటి? దేవుని పట్ల నీ అంకిత భావం ఏంటి? దేవుని పట్ల నీ చిత్తం ఏంటి? మా ఫౌండర్ గారు ఎలా చేశారు, మా ఫౌండర్ గారు ఎలా చేశారు, ఓకే, మరి నువ్వు చేసింది ఏంటో చెప్పాలి కదా. నీ పరిస్థితి ఏంటి? నువ్వెంత దేవుని కొరకు జీవిస్తున్నావు? ఈ రోజులో కొన్ని సంఘాలు ఎక్కువగా దేవుని గురించి కన్నా వాళ్ళ ఫౌండర్ల గురించి ఎక్కువగా మాట్లాడడం చూస్తూ ఉన్నాను. దేవుని గురించి తక్కువ మాట్లాడతారు. వారి ఫౌండర్లో, మా ఫౌండర్ గారు ఇలా చేశాడు, అలా చేశాడు, ఇలా చేశాడు, అలా చేశాడు. మరి నువ్వేం చేస్తున్నావు? నీ లెగసీ ఏంటి? నీ భక్తి ఏంటి? నీ ప్రార్థన ఏంటి? దేవుడు మాట్లాడుతున్నాడు కొంతమందిని ఉద్దేశించి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? ఈరోజు ఒకవేళ ఎవరెవరో భక్తిని తీసుకొచ్చి నీ అకౌంట్లో వేసేసుకున్నావేమో, ఈరోజు నీ భక్తి దేవుడు చూస్తున్నాడు, నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు, నీ మనసును దేవుడు చూస్తున్నాడు, నీ కమిట్మెంట్ని దేవుడు చూస్తున్నాడు, నీ డిటర్మినేషన్ దేవుడు చూస్తున్నాడు, నీ యొక్క హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ హృదయాన్ని దేవునికి సమర్పించి మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించగలిగితే దేవుని కార్యాలు స్పష్టంగా నువ్వు చూస్తావు.